4వ మాట, దేవుడు తన కొరకు తను మాట్లాడుకున్న మాట. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్తాని కానీ అని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దీనికి అర్థం దేవుడు కూడా తెలుగులో పక్కన వివరించాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ప్రత్యేకమైన దేవుడు కాబట్టి దేవుడు ఆ శిలువ వేయటప్పుడు మాట్లాడిన మాట అరామిక్ భాష మాట్లాడాడు. దానికి ఆ భాషే లామా సబక్తా కానీ దేవుడు తన కొరకు తను పలికిన మొట్టమొదటి మాట, 4వ మాట. ముందుగా పలికిన 3 మాటలు కూడా మన కొరకు మనం పలికిన మాట. ఇక్కడి నుంచి పలికిన ప్రతి మాట కూడా దేవుని కొరకు మాట్లాడిన పలికిన పలికి. నా దేవా నీవు నన్నేలా వినాడివి. నన్ను రక్షింపక నా ఆత్మపని వెనుక నీవేలా దూరంగా ఉన్నావు. ఇక్కడ సిలువ వేసిన సమయం ఉదయం 9 గంటలకి. 4వ మాట పలికే సమయానికి సుమారు ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయం. ఇదే మాటకి మార్కు సువార్తలో ఉంటుంది. ఎలా అంటే ఏలోయి లోమా సబక్తాని 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఏమన్నట్లు పాపమే ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసాను. మన కోసం పాపంగా దేవుడు భూమికి వచ్చాడు. మన ఇంట్లో ఎవరైనా పాపం చేస్తే మనం ఏం చేస్తాం? మన పిల్లలు కానీ ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తాం? ఒకటి కొట్టడం, శిక్షిస్తాం. అలా శిక్షించడానికి దేవుని కుమారుడు తన శిక్ష పడడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడే స్వయంగా మన కొరకు భూమి మీదకి వచ్చి తను శిక్ష వేయించుకున్నాడు. అటువంటి ఆయన కోసం మనం ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నాం అనేది మనం నేర్చుకోవాలి. మనం చేసే పాపాల కోసం ఇప్పుడు మన కొరకు సిలువ వేయబడి మొదటి వీకం భరించి మొహాన్ని ఉమ్ము వేయించుకొని పరటాలతో పొక్కించుకొని ఆయన అంత శ్రమ పడవలసిన పని ఆయనకి లేదు. మనల్ని ఎంత ప్రేమిస్తే తప్ప ఆయన ఈ భూమి మీదకి రాగలండి. మనం ఒక్కసారి ఆలోచించాం. ఈ ఒక్క మాట ఫస్ట్ మన కొరకు కాదు, దేవుడే తన కొరకు తాను కలుపుకున్న మొదటి మాట ఇది. ఆ మాట కోసం మనం ఒక్కసారి